వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఈరోజు మా విశిష్ట అతిథి, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, పరిచయం కూడా అక్కర్లేని పేరు. యాక్చువల్లీ ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా, ఇంతకుముందు చేసాం మేము ఇంటర్వ్యూ, ఇప్పుడు కూడా ప్రత్యేకంగా పిలిపించడానికి ఒక కారణం ఉంది. ఆయన చెప్పిన భవిష్యవాణి చెప్పినట్టుగానే జరిగిపోతున్నాయి. పేరు తెలిసిపోయింది అనుకుంటా. నన్ అదర్ దాన్ బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు, అలియాస్ నరసింహుని ముద్దు బిడ్డ. గురుగారు నమస్కారం, వెల్కమ్ టు అవర్ 9+ స్టూడియో. కాదు గురుగారు, ఈరోజు మీకు ప్రత్యేకంగా మళ్ళీ పిలిపించడానికి, ఎందుకంటే ఇంతకుముందు మేము ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేశాం. ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా పిలిపించడానికి గల కారణం ఏంటంటే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మా ఇంటర్వ్యూలో హరికృష్ణ అన్న తెలుగుదేశం పెట్టినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ తాత తెలుగుదేశం పెట్టచ్చేమో అని మీరు అన్నారు. ఈ ఇంటర్వ్యూ జరిగి కూడా కనీసం ఒక 10-15 డేస్ పైన అయింది. కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం గురించి హాట్ టాపిక్గా నడుస్తుంది న్యూస్. ఇంతకుముందు మీరు చెప్పిన భవిష్యవాణి జరిగింది. సో ఇంకో భవిష్యవాణి దీనిపైన, ఈ టాపిక్ పైన క్వశ్చన్ వేస్తాను. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తాడా? 2028కి మీరంతా చూస్తారు. రాజకీయ అరంగేట్రం చేస్తాడు అతను. ఇప్పుడు రాజకీయ అరంగేట్రం అనేది అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్. ఇది కొత్తగా చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఆ పార్టీలో సపరేట్ అయిపోయినాడు కదా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కోసం తను రాష్ట్ర పర్యటన, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర పర్యటన చేసి పార్టీ కోసం తాతని చూస్తున్నాం మనవణ్ణి కాదు అనే విధంగా తను ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో సభా వేదికల మీద ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. ఓకే, అప్పుడు మనం తెలియపరిచాం ఇది కంటిన్యూ అయ్యేది కాదు, ఇంటికి వెళ్ళేదే అని. యాక్సిడెంట్ అయింది, ఇంటికి వెళ్ళింది. ఇప్పట్లో లేదు అని ఆనాడే చెప్పి అప్పుడే చెప్పడం కూడా జరిగింది 2028 వరకు ఆగండి అని కదా. గతంలో మనం మాట్లాడినప్పుడు తొందరపడతావెందుకు, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తీరుతాడు, తాత తెలుగుదేశాన్ని నిలబెట్టి తీరుతాడు అని చెప్పా. మీకు చెప్పా, మీ తర్వాత వచ్చిన వాళ్ళకి అదే చెప్పా. ఇప్పుడు 48 గంటలుగా నా ప్రాణానికి ఎట్లా అంటే విసుగొచ్చేస్తోంది. అన్ని ఫోన్ కాల్స్ కానీ, అంతమంది ఛానల్ వాళ్ళు కానీ అడగడం జరుగుతోంది. బికాజ్ నేను చెప్పింది 10 రోజుల క్రితం, అవును, ఈ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతోంది 2 రోజులుగా. అవును. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దయచేసి అందరికీ చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం అయిపోయింది. ఇక ప్రత్యక్ష పదవి, ప్రత్యక్ష రాజకీయం, ప్రత్యక్ష విధానం మొదలవుతుంది. ఓకే, తనకి సంబంధించిన సిబ్బంది ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, డిజిటల్ మాధ్యమాల ద్వారా, డిజిటల్ సహాయంతో తెలుగు రాష్ట్రాలలో నలువైపులా వ్యాపించి ఉన్నారు. తన సైన్యం ఆల్రెడీ దీని మీద కసరత్తు చేస్తోంది. నందమూరి తారక రామ, తెలుగుదేశం అంటే నందమూరి తారక రామారావు అని ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అని ఎలా అయితే ఉందో, ఆ పేరు మళ్ళీ మనవడు తెస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. ఓకే, ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం. కార్మిక, కర్షక, రైతు బాంధవుల కోసం ఆనాడు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఎలా అయితే నిలబడ్డారో, ఇవాళ మళ్ళీ ఆ రూపాన్ని 2028 తర్వాత జూనియర్ ఎన్టీఆర్లో చూస్తాం. కానీ ఇక్కడ ఒక చిక్కుముడి గురువుగారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నిలబెడతా అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఉన్నారు, తన యొక్క వారసుడు లోకేష్ గారు ఉన్నారు, కూటమి అని కూడా ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ తెలుగుదేశాన్ని లాక్కుంటాడా, లేదా కొత్త పార్టీ తాత తెలుగుదేశం అని మీరు చెప్పినట్టుగా ఏర్పాటు చేస్తాడా? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఏదైతే ఉందో అందులోకి కూటమి నాయకులంతా రావచ్చుగా. తెలుగుదేశంలో పెద్ద ఆయనని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళంతా వచ్చేయచ్చుగా. 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినా మా మొహాన మంత్రి పదవి ఇప్పటికీ లేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారని కడుపు మంటతో, అక్కసుతో, కోపంతో రగిలిపోతున్న రాజకీయ దురంధరులు చాలామందే ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉంటుందిగా, ఆ మనవడన్నా వచ్చి మన మొహాన్ని ఇంత పదవిస్తాడేమోననే ఆశ ఉంటుందిగా. అవును. సో చాలా వరకు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశంలో గడచిన 4-5 సార్లుగా శాసనసభ్యులుగా గెలిచి
అన్యం పుణ్యం తెలియని పసిపాపల్లాగా దిక్కు దివాణా లేని వయోవృద్ధుల్లాగా శాసనసభ్యులు అని మాత్రమే ఒక ముద్రతో 20-30 ఏళ్ల రాజకీయంలో ఉండి కూడా ఏమీ చెయ్యలేక అసెంబ్లీ సమావేశాలకి మాత్రం వచ్చి వెళ్ళే అటెండెన్స్ కోసం ఉన్నట్టుగా ఉన్న వాళ్ళంతా రేపు జూనియర్ ఎన్టీఆర్ వైపు వచ్చి నిలబడితే ఇప్పటికే నేను గతంలోనే చెప్పా, కూటమిలో సఖ్యత కొరవడుతుంది. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని దుయ్యబడతారు, జనసేన అధినేతను కూడా దుయ్యబడతారు అన్న. ఏం జరుగుతుంది? జరగట్లేదా? జరుగుతుంది అదే విధంగా కదా. కాకపోతే తెలుగుదేశంలో ఇన్ని 20-30 సంవత్సరాల శాసనసభ్యత్వానికి ఈ రోజుకి మంత్రి పదవి లేదు, ఈ రోజుకి పార్టీ కీలక పగ్గాలు మనకి రాలేదు, ఈ రోజుకి పార్టీలో ఒక జిల్లా స్థాయి నాయకుడి స్థితి మనకి రాలేదు అని బాధపడే వాళ్ళంతా రేపు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే తెలుగుదేశం పార్టీ ఎటుంటుంది అప్పుడు? మరో వైస్రాయ్ హోటల్ సంఘటన తిరిగి జరగచ్చు. అబ్బే లేదు, ఇప్పుడు వైస్రాయ్ పాతది అయిపోయింది. ఏ పార్క్ హైతో ఏ లెమన్ ట్రీనో అనుకుందాం. ఎందుకంటే ఇందులో ఫ్లోర్లు కూడా ఎక్కువ, వైస్రాయ్లో తక్కువ. ఇప్పుడు అక్కడంతా కలంజీగా ఉంది, ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చెప్పలేము. ఓకే, ఇవాళ నేను చేసి తప్పించుకున్నా ఏదో ఒకరోజు రిటర్న్ గిఫ్ట్ ఉండి తీరుతుంది. భగవంతుడు ఇచ్చి తీరుతాడు, కర్మ వెంటాడుతూనే ఉంటుంది. మనం మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన లాభాపేక్షాల కోసం, మనకున్న ఆశల కోసం, రాజకీయ కాంక్షల కోసం, పదవి వ్యామోహాల కోసం మనం చేస్తున్న పని ధర్మబద్ధమైనదైతే నిలబడతాం, అధర్మమైనదైతే సమయం వచ్చేంత వరకు ఆగి సమయం వచ్చాక కర్మ చక్కగా తీసుకుపోతుంది. ఓకే గురుగారు, అలా అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజయోగంలో ఇప్పుడు 2028 అన్నారు. 2028లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ బాగుంటుందా? 2034లో అయితే కరెక్ట్ ఉంటుందా? అంటే ఇక్కడ 2000 అంటే మీరు ఇంకొక హార్డ్లీ నెక్స్ట్ ఇయర్కి చూసేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క రాజకీయపరమైన అడుగులు ఏ విధంగా ఉంటాయి, ఏ రకంగా ముందుకెళ్తున్నాయి, ఇవన్నీ మీరు ఇంకొక 6 months to 1 yearలో మొత్తం చూసేస్తారు. ఏం అనుమానం లేదు. టేక్ దిస్ పాయింట్ వెరీ సీరియస్లీ. ఓకే, 2028 ఇంకా వయసు అవ్వలేదు, 34కు వస్తాడు, దయచేసి ఇలాంటి అపోహల్లో ఉండకండి. ఓకే, రేపు రానున్న 1 year టైంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రాభవం తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. ఆల్రెడీ చాలామందికి తెలుసు, అంటే కొంత తెలుసు కొంత తెలియదు, కానీ కొంతమందికి అంతా తెలుసు. అంతర్లీనంగా బ్యాక్ స్క్రీన్లో ఏం జరుగుతున్నాయి, ఎవరిని కలుస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారు అనే విధంగా ఉంటుంది. నందమూరి వంశం ఏదైతే ఉందో ఆ వంశానికి నందమూరి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆరే, ఇంకొకడు లేడు, రాడు, రాబోడు, ఉండడు. ఓకే గురుగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పర చాణక్యులు. నాడు హరికృష్ణతో కొట్లాడుకున్నా కూడా మళ్ళీ కలుపుకున్నారు, పురంధరేశ్వరి గారి ఫ్యామిలీతో కొట్లాడుకున్నా కానీ మళ్ళీ కలుపుకున్నారు. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కలుపుకోరన్న గ్యారంటీ ఏముందా? నేను ఒక్క మాట చెప్పనా, అక్కడ రాజకీయపరమైన కాంక్ష ఉండొచ్చు, పదవీ కాంక్ష ఉండొచ్చు. పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ అంటావేంటయ్యా, రాహుల్ గాంధీనే వాటేసుకుంటే తెలంగాణలో. ఓకే, తన ప్రాభవం కోసం, తన ప్రభుత్వం కోసం, తను పదవిలో రావటం కోసం కాంగ్రెస్ని దుయ్యబట్టి పరమనీచంగా మాట్లాడి, మీరు అసలు ఎంత మీరు గతంలోకి వెళ్ళి చూడండి. అటువంటి రాహుల్ గాంధీనే వాటేసుకొని తెలంగాణలో ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వం కోసం పాకులాడిన వివరాలు లేవా మీకు? అలాగే గతంలో నరేంద్ర మోడీ గారిని, బీజేపీ పార్టీని విజయవాడ నడిబొడ్డున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మొత్తం అందరూ దుయ్యబట్టి దుమ్మెత్తిపోసి నోటికొచ్చినట్టు మాట్లాడిన వీళ్ళు ఆ రోజు ఆనాడే చెప్పా, ఇవాళ తిట్టిన నోళ్ళు రేపు భుజాన పల్లకి మోస్తాయి, చూస్తూ ఉండండి. ఇది శాశ్వతం కాదు, నరేంద్ర మోడీని నెత్తిన పెట్టుకుని మోస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని. ఏం జరుగుతోంది ఇవాళ? పవన్ కళ్యాణ్ని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు. లోకేష్ మాట్లాడలేదా? చంద్రబాబు మాట్లాడలేదా? అవును. ఇవాళ మాట్లాడుతున్న వీళ్ళే రేపు పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకొని అన్నయ్య తమ్ముడు అంటూ కలిసిపోయి వీళ్ళు కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఎందుకని అక్కడ జగన్కి యోగం లేదు, ఉండదు. వీళ్ళందరూ కలిసి తీరుతారు, తాను ఒంటరి వాడవుతాడు, ఓడిపోతాడు వీళ్ళ చాణుక్యతతో అని చెప్పా. మీకు కావాలంటే మాంజమాల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. అవును. కాబట్టి ఇవాళ పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్ అంటున్నావు, రాహుల్ గాంధీని వాటేసుకున్నప్పుడు నువ్వు మా మావగారి మనబడివే, కమాన్ ఐ లవ్ యూ అని ఎందుకు అనకూడదు? అవును, అనొచ్చుగా, అనొచ్చు కదా. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రేపు పవన్ కళ్యాణ్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? నందమూరి వంశంలో నందమూరి బాలకృష్ణ తర్వాత ఎవరన్నా ఆ చరిష్మా ఉందా? ఎవరికన్నా? ఎవరికి లేదు. నేను 20 ఏళ్ల క్రితం చెప్పా, రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ కూడా చెప్పా, నందమూరి బాలకృష్ణ తర్వాత అతని పుత్రునికి కూడా యోగం లేదు. బాలకృష్ణ పుత్రునికి కూడా బాలకృష్ణకున్న ఆ చరిష్మాలో, ఆ నటనలో, ఆ పటిమలో, ఆ యోగంలో, ఆ కీర్తి ప్రతిష్టల్లో 1% కూడా ఉండదు అని చెప్పా. ఉందా? 50 ఏళ్ళు వచ్చినా ఇవాళ హీరోగా చేసి తనేంటో ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పటికీ కాలేకపోయాడు. ఉండదు నాన్న, లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనే మనిషి ఇక్కడ రాజకీయ అరంగేట్రం అయిపోయింది, రాష్ట్ర పర్యటనలు అయిపోయినాయి, సభా వేదికల మీద మాట్లాడటము అయిపోయింది. తాత పోలికలని, తాత విధానాల్ని, తాత మాటల్ని పుణికి పుచ్చుకొని తన శస్త్రాస్త్రాలుగా అందరికీ తనకున్న బలమేమిటో చూపించడము అయిపోయింది. ఆనాడు యువకుడిగా అందరి ముందుకు వచ్చాడు. ఈనాడు చాలా చక్కని మేధావిలా తన పని మొదలుపెట్టాడు. ఆ పనికి ఇవాళ మీరేదో అంటున్నారు, సమ్ ఊరు వాడ సంథింగ్ ఏదో వచ్చింది, అది అవన్నీ ట్రయల్స్. ప్రతి అట్టడుగు స్థాయి నుంచి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే కిలో బియ్యం 2 రూపాయలు అనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి వచ్చారో ఇవాళ దాన్ని ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఓకే. వైఎస్ఆర్ పథకాలకి పేర్లు మార్చి ఇప్పుడు మనం వాడుకోవట్లా, ఆంధ్రాలో వాడుకుంటున్నాం. అలాగే తాతగారి యొక్క విధానాల్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొంత మెరుగులు దిద్ది తిరిగి ఆ విధానాలనే అందరికీ పరిచయం చేసి మళ్ళీ ముందుకొచ్చి తానేమిటో నిరూపించి తాను నిలబడి చూపించాలి అని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ నిలబడేది తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తను సీఎం కావడానికా, లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పగ్గాలు అప్పచెప్పడానికా? జూనియర్ ఎన్టీఆర్కి యోగం ఉందయ్యా, అంటే సీఎం అయ్యే యోగం ఉందా గురుగారు? బ్రహ్మాండంగా ఉంది, కాదని చెప్పమని ఎవరినన్నా. కానీ అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు ముందర తన పాచికలు పారతాయా? చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతిసారి ఇంకొకరితో సపోర్ట్ తీసుకొని గెలిచారు, ఒంటరిగా ఒంటరిగా కాలేదు, ఎప్పుడు కాలేదు ఒంటరి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒంటరిగానే అవుతాడు. ఓకే, ఖచ్చితంగా అవుతాడు. తనని అనుసరించే వాళ్ళు ఉంటారు, తనతో కలిసే వాళ్ళు ఉంటారు, తనని కలుపుకునే వాళ్ళు ఉంటారు, తనతో కలిసి నడిచే వాళ్ళు ఉంటారు, తనని మాత్రమే నమ్మే వాళ్ళు ఉంటారు. త్వరలో అందరూ బయటికి వస్తారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కలిసి పోటీ చేసే అవకాశం ఉందా గురుగారు? కూటమి మాదిరిగా వీళ్ళకి సంబంధించిన ఒక కూటమి. ఎందుకంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్. వీళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారు. వీళ్ళేమన్నా ఇటు తీసుకొచ్చి ఈ కూటమికి వ్యతిరేకంగా ఇంకో కూటమి కడితే రాజకీయం ఏదన్నా జరగచ్చు, ఎనీథింగ్ ఇట్ మే హ్యాపెన్స్. కాకపోతే ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పకూడదు. పిల్లాడు పుట్టకుండా జాతకం రాస్తామా? రాయం. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా నేను ఏనాడు చెప్పలా. గడచిన 5 టర్మ్స్లోనూ ఎన్నికల నోటిఫికేషన్ రోజు నాడు వెంటనే నేను ఆన్సర్లు ఇచ్చా. మే 3వ తారీఖు నాడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంటే ఏప్రిల్ 4వ తారీఖే ఇచ్చా 5 రాష్ట్రాల ఫలితాలు. అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను గుర్తుంటే ఫోన్ చేసి అడిగినా పర్వాలా, ఇంటర్వ్యూకే పిలవాలని లేదు, తప్పకుండా నేను తెలియబరుస్తా. నా నాన్న అనుగ్రహంతో, నా నాన్న ఆశీర్వచనంతో తప్పకుండా తెలియబరుస్తా. గురుగారు, అలా అయితే జూనియర్ ఎన్టీఆర్కి సినీ రంగంలో భవిష్యత్తు బలంగా ఉంటుందా, లేదా రాజకీయ రంగంలో భవిష్యత్తు బలంగా ఉంటుందా? తాతలాగా రాజకీయంలో ఉండి సినిమాలు చేస్తాడు, సినిమాల్లో ఉండి రాజకీయం చేస్తాడు. ఈజ్ ఇట్ క్లియర్?
తాతలాగా సినిమాల్లో ఉండి రాజకీయ పదవిలో ఉంటాడు, రాజకీయంలోకి వెళ్ళి కూడా సినిమాలు చేస్తాడు. ఇది పక్కా రాసుకోండి. తాత చేసిన 2 సినిమాలని తిరిగి పునర్నిర్మాణం జూనియర్ ఎన్టీఆరే చేస్తాడు భవిష్యత్తులో, 2 సినిమాలని. ఇది కన్ఫర్మ్. ఓకే ఓకే, ఖచ్చితంగా చేస్తాడు, ఏం అనుమానం లేదు. అది ఆ పాత్ర, తాత చేసిన పాత్ర తనివి తీరా చేసి ఆయన పాదాలకి తిరిగి గురుదక్షిణ ఎలా ఉంటుందో అలా ఆయనకి ఇవ్వాలి అన్నది జూనియర్ ఎన్టీఆర్ కోరిక. ఓకే. నల్లకుంట పద్మాకాళీలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడే చిన్నపిల్లాడి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను జూనియర్ ఎన్టీఆర్ని. ఇవాళ నేనేం కొత్త కాదు, గడచిన 15-20 ఏళ్ళుగా దూరంగా ఉన్నాను, కానీ అంతకుముందు అందరితోనూ ఉన్నవాడినేగా, అందరూ నాతో ఉన్నవాళ్లేగా, నాకే ఇబ్బంది లేదు ఇలా చక్కగా ఓపెన్గా పంచుకోవడానికి. అయితే ఏదో మొన్న ఎవరో అన్నారు, ఇప్పుడే రాడు, 50 ఏళ్ళు దాటాక వస్తాడు, చెప్తున్నాగా ఎవడు తోచింది వాడు మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి 2028 నుంచి అప్రత్యతమైన యోగం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి. ఆ టైంలోనే అతను వస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఇది మొన్న కలవడం కాదు, మొన్న అమిత్ షా కలవడం కాదు, ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్తో ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్ జరుగుతుంది, మీరంతా చూస్తారు, జరిగి తీరుతుంది బిఫోర్ December 31. ఓకే, నోట్ చేస్తున్నాం గురుగారు. ఇది ఏదైనా ఒకటి కాదు, నేను చెప్పే ప్రతి మాట ఇది నారసింహుడి బిడ్డ చెప్తున్న మాట, నరసింహుడి అనుగ్రహంతో చెప్తున్న మాట. ఏ ఒక్కటన్నా కాకుండా ఉందా, ఏదన్నా జరగకుండా ఉందా? నా అనుగ్రహం, నా ఆశీర్వచనం. జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకించి ఇప్పుడు కొంతమంది ఢిల్లీకి వెళ్ళి మోడీని, అమిత్ షాని కలుస్తారు, ఊర్లోకి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బొకేలతో కలుస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు పిలిపించుకునేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని. అదే జరుగుతుంది, త్వరలో చూస్తారు మీరు. మరి అలా అయితే బీజేపీ ప్రతినిధిగా దిగే ఛాన్స్ ఉందా ఏమన్నా? ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే వీళ్ళు వచ్చి తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ తను ప్రాణాలతో ఉన్నంతకాలం అందులోనే ఉంటాడు. అవును, ఈ మాట జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సినిమా షూటింగ్, నేను చెప్తున్నా, సినిమా షూటింగ్లో చెప్పాడా బయట, నాకెందుకు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాత తెలుగుదేశం మళ్ళీ వచ్చింది అని ప్రజలకు చూపిస్తాడు. ఓకే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, మిగతా వాళ్ళు తప్పుకోవాల్సిందే, కాదంటే కప్పుకోవాల్సిందే. ఒకవేళ గురువు గారు ఇది జరగచ్చో జరగకపోవచ్చో నాకు తెలియదు, జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పేది, జూనియర్ ఎన్టీఆర్ని మ్యానిపులేట్ చేసి నువ్వు రాజకీయాల్లో రావద్దు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన వ్యక్తి అటు సైడ్ ఉన్నాడు, కూటమి ఉండాలా, లేదంటే కుదిరితే కూటమిలో నువ్వు కూడా రా, లేదంటే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి ఏమన్నా అతనికి బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? దగ్గరకు కూడా రానీడు జూనియర్ ఎన్టీఆర్, అటువంటి వ్యక్తులని దగ్గరకు కూడా రానీడు. ఓకే, ఖచ్చితంగా. ఈ రోజు వరకు మేము ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక గౌరవప్రదంగా, సంస్కారవంతంగా, ఎంతో చక్కగా, మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు తప్ప ఎవ్వరినీ కించపరిచిన మనిషి కాదు. అవును, తారక రామారావు మహానుభావుడు, ఖచ్చితంగా స్వర్గానే ఉంటాడు, నరకాన్ని ఎందుకు ఉంటాడు, మిగతా వాళ్ళంతా ఉండి చేస్తారు. కానీ అదేంటి వర్ధంతి జయంతి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఎందుకు రారు? జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎందుకు రారు? రే వాడు వచ్చేళ్ళాడా, మేము వస్తాం అని ఎందుకు చెప్తారు? ఇలా ఎందుకు జరుగుతోంది? ఇఫ్ దే ఆర్ ఆల్ ఈక్వల్, ఇఫ్ దే ఆర్ ఆల్ సేమ్, ఎందుకు జరుగుతోంది? ఇలా జరిగింది అంటే దాని అర్థం అది ఒక పక్క కౌరవులు పాండవులు తెలుసుగా, తెలుసు గురుగారు, త్వరలో చూస్తారు తెలుగుదేశంలో కూడా కౌరవ సామ్రాజ్యాన్ని చూస్తారు, పాండవ సామ్రాజ్యాన్ని చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అందులో అనుమానం ఏమాత్రం లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ అలా అయితే కర్ణుడా లేకపోతే అర్జునుడా గురుగారు? అర్జునుడు. ఓకే, అర్జునుడు. పాండవుల ప్రకారంగా చూస్తే అర్జునుడు, తెలుగుదేశం పార్టీ ప్రకారంగా చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆహా, అంతా రాజకీయ చక్రం ఇదే ఖచ్చితంగా ఉంది. ఓకే, 27 సంవత్సరాలు ఉంది. ఓకే గురుగారు, అలా అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం తెలంగాణ నుండా ఆంధ్రా నుండా? ఇక్కడ నుండేనా? అంటే తెలంగాణలో పోటీ చేస్తా. తాత ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో తను అక్కడి నుంచే మొదలు పెడతాడు. ఓకే, మరి అది ఆంధ్ర వరకు తీసుకెళ్తాడు. ఇందాకే చెప్పా, శక్తి పరంగా అయితే అర్జునుడు, రాజకీయ పరంగా అయితే శ్రీకృష్ణుడు అని. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో తాత తెలుగుదేశం పార్టీని తిరిగి మళ్ళీ బలోపేతం చేసి దానికి ఊపిరినందిస్తాడు.
జరిగి తీరుతుంది. ఓకే, అలా అయితే అతను సీఎం అభ్యర్థిగా తెలంగాణలోనా ఆంధ్రాలోనా గురుగారు? అప్పుడు మాట్లాడదాం. అప్పుడు మాట్లాడదామంటారు. ఎలాగూ ఉంటానుగా, తప్పకుండా, అందులో అనుమానమే లేదు, చక్కగా మాట్లాడదాం. అవును గురుగారు. లక్ష్మీ పార్వతి గారు ఏమన్నా గుర్తొచ్చారా? ఇప్పుడు గుర్తొచ్చారు నాకు. జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అక్కడ గౌరవిస్తాడు తప్ప వేరే ప్రత్యేకమైన విధానం ఏమీ ఉండదు. ఏముండదు. మంచో చెడో మా తాతగారికి మీరు అండగా ఉన్నారు, నమస్కారం, అంతే. మ్మ్. నెత్తిన పెట్టుకోవడం అలాంటివి ఏ ఉండవు. ఓకే ఓకే. ఏ ఉండవు. గౌరవిస్తాడు, సంస్కరిస్తాడు, మర్యాదనిస్తాడు. అన్ని ప్రకారాలుగా, అన్ని విధాలుగా తారక రామారావు గారి యొక్క మనవడు, తారక రామారావు గారి యొక్క గౌరవప్రదమైన జీవన విధానం ఎలా ఉందో దానికి సంబంధించిన ప్రతి మనిషిని గౌరవిస్తాడు. మ్మ్. తప్పుని విమర్శించి తీరుతాడు. తాతని మళ్ళీ తిరిగి చూపిస్తాడు. ఓకే. లక్ష్మీ పార్వతి గారు నీకు సలహాదారుడుగా ఉంటాను అన్న, నేను నా మనవడు కాబట్టి అని వెళ్ళినప్పుడు చూద్దాం. వెళ్ళినప్పుడు చూద్దామంటారా? జూనియర్ ఎన్టీఆర్ పిలవడం కాదు, వెళ్ళినప్పుడు చూద్దాం. వెళ్ళిన తర్వాత ఎక్కడి దాకా వెళ్ళడం జరుగుతుందో కూడా చూస్తారు మీరంతా. ఓకే గురువుగారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంతమంది ఉద్దండులు ఉన్నారు, అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇంతమంది ఉద్దండులని ఒక్కడే ఎదుర్కోగలడా? అంత సత్తా ఉందా జూనియర్ ఎన్టీఆర్కి? 100 మంది కౌరవుల్ని 5 పాండవులు ఓడించారు విత్ గైడెన్స్ ఆఫ్ శ్రీకృష్ణ భగవాన్ కదా. సో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్ స్వరూపం. ఆయన ధర్మాన్ని అనుసరించినటువంటి పాండవులకి అండగా నిలబడి అధర్మాన్ని అక్కున చేర్చుకున్న కౌరవులని తుదముట్టించి ఓడించి తిరిగి రాజ్యం ఇప్పించి రాజసూయాగం చేయించి నేను ధర్మపక్షపాతిని అని ఎలాగైతే నిరూపించుకున్నాడో అలాగే స్వర్గాన ఉన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణుడైతే ఇక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ 5 రకాల పాండవుల రూపాలని కలిసికట్టుగా తనలో పుణికి పుచ్చుకున్నవాడు జూనియర్ ఎన్టీఆర్. ఓకే. ఇప్పుడు గడచిన కొన్నాళ్లుగా, రోజులుగా కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలుగా, కొన్నాళ్లుగా మొత్తం అందరినీ ఎదుర్కొని ఒంటరిగా ఏకాకిగా నిలబడి తానేమిటో చూపించాడు. ఓకే. ఒక లెక్క ఇవన్నీ. అంటే వీళ్ళందరినీ ఎదుర్కోగలడు అంటున్నారు మీరు. అవతల వైపు ఉన్నవాళ్ళు అందరూ ఉండాలిగా అక్కడ. మారచ్చుగా, రావచ్చుగా, కలవచ్చుగా, చూడొచ్చుగా. జూనియర్ ఎన్టీఆర్ చెయ్యి పట్టుకోవచ్చుగా. అలా పట్టుకుంటే బలం ఎటుంటున్నప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా అవతల పార్టీ గెలుస్తోంది అనగా జంపింగ్ జపాకులు ఎన్నో ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. మిగతా రాష్ట్రాలు నాకు అనవసరం. కేసులు అవుతాయి, లోపలేస్తారు, ఇబ్బంది పడతాము, సర్వే రిపోర్ట్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళి ఆ పార్టీలో చేరదామని ఎంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు మొన్న, ఎంతమంది వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు, ఎంతమంది వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చారు. కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనేగా. మరి అప్పటిదాకా గట్టిగా వస్తున్నారా? ఎందుకు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గట్స్, గుండె ధైర్యం ఉన్నవాడు ఓడిపోతాను అని తెలిసినా నిలబడతాడే వాడు మగాడు అంటారు. వీడు మగాడరా బుజ్జి అని. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఏమిటి అనేది అతి త్వరలోనే చూస్తారు. వెరీ క్లియర్. తాత ఏ రకమైన పథకాలు, ఏ రకమైన అవకాశాలు పేద ప్రజల కోసం తీసుకురావడం జరిగిందో వాటికి కొన్ని హంగులు దిద్ది, కొన్ని రూపాలు తీసుకొచ్చి, కొన్ని విధానాలని అమలు చేసి మళ్ళీ గ్రామీణ స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి అందరికీ అందేలా చేయాలి అని తాను తన సైన్యాన్ని పురమాయించాడు. సైన్యం ఆ పనిలో ఉంది. రణరంగంలోకి నెమ్మదిగా వస్తుంది. చూద్దాం గురుగారు ఇప్పుడు ఏం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఉద్దండులు ఉన్నారు. వీళ్ళని ఎదుర్కొని ఇతను రాగలడా లేదా అనేది ఇప్పుడు మీ భవిష్యవాణి కూడా ఒకటి ఉంది. నేను ఆనాడు అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెప్పా. ప్రత్యేకించి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పా. నన్ను తిట్టారు. మామూలుగా మాట్లాడాల కామెంట్స్లో. అబ్బో, సకల శాస్త్ర సంస్కృత భాషలన్నీ ఉపయోగించారు. ఓకే. వీడికి ఏం చెప్తున్నాడు? మహా అయితే 3 వస్తాయి, 5 వస్తాయి, 7 వస్తాయి, మహా అయితే 10 వస్తాయి, ఇంతమించి రావు అన్నారు. కానీ నేను చాలా క్లియర్గా ఏప్రిల్ 1st వీక్లోనే చెప్పా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని.
అవతల డిఎంకే ఏడిఎంకే ఆకే ఈకే అని అన్నారు అంతా. అందరూ కేడీలేని ఆయన, మిగిలేది మాత్రం హీరోనే అని అన్నా. ఏం జరిగింది? గుర్తుంటే ఆ రోజు రండి, అప్పుడు చెప్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు. ఓకే, బిడ్డ పుడితే జాతకం రాయాలి, జాతక శాస్త్రంలో ఉందిగా. అవును, పుట్టకుండా ఎవడు రాయడుగా. రాయలేడుగా. నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు మాట్లాడదాం. ఓకే, ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, మే 1st వీక్లో రిజల్ట్స్, ఏప్రిల్ 1st వీక్లో నేను చెప్పా. మరి ఏడీఎంకే డిఎంకే కూడా కలిసి విజయ్ని ఓడిద్దాం అనుకున్నారు. అవును, ప్రభుత్వ ఏర్పాటుకి కలిసి చేద్దాం అనుకున్నారు ద్రవిడ పార్టీలు, అన్నాళ్ళుగా ఉన్నవాళ్ళు. రేపు ఏదైనా జరగచ్చు. అవును, ఈ రోజు వరకు జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకొని తీసుకొని ఏ కార్యక్రమము చెయ్యని వాళ్ళు ఆ రోజు వెళ్ళి తమ్ముడు, అన్నయ్య, బావ, మావయ్య, ఇక వస్తాయి వరుసలన్నీ నాకెలాగూ లేవు, కనీసం జూనియర్ ఎన్టీఆర్లో చూసుకొని ఆనందపడతా, వచ్చి అందరూ వాటేసుకొని తీసుకెళ్తారు. మోడీని తిట్టిన వాళ్ళు భుజాన పల్లకి పెట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్తున్న వాళ్ళు రేపు నందమూరి వంశాంకురాని నువ్వు మావాడివి అని తీసుకెళ్ళకూడదని రూలేం లేదుగా. అవును, ఇప్పుడు ఉన్న కూటమి నేతలంతా పల్లకి మోస్తారేమో, మేబీ జరగచ్చేమో, గుర్రం ఎగరావచ్చు అని శాస్త్రంలో ఉంది కదా. కాబట్టి వెయిట్ అండ్ సీ టిల్ అనదర్ 1 year, చాలా మార్పులు వస్తాయి. యా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం గురుగారు. ఖచ్చితంగా మీరు మీకు వెయిటింగ్ తప్పదు. వెయిటింగ్ తప్పదు, ఎందుకంటే మీరు చెప్పిన భవిష్యవాణి గురించి దానికోసం వెయిట్ చేసుకున్నాం మేము. సో ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గురించి మేము మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము మరో రాజకీయ చదరంగం గురించి, రాజకీయ భవిష్యవాణి గురించి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మేము పిలిచిన వెంటనే మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గురువు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.